నాకు బట్టలు కావాలి, నా దగ్గర బట్టలే లేదు. ఇది కూడా నెక్స్ట్ ఇయర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇయర్? నెక్స్ట్ ఇయర్ ఇంకా రాలేదు కదా. ఇంకా అన్ని పాతది అయిపోయింది, ఇది చిరిగిపోయింది. ఒకటి కూడా కొత్త బట్టలు లేదు నా దగ్గర. లాస్ట్ ఇయర్ అక్కడ నువ్వు మొన్న కదా షాపింగ్ చేసావు, మొన్న కదా బట్టలు కొనుక్కున్నావు. మొన్నేనా మీషో మెసేజ్ వచ్చింది, లాస్ట్ ఇయర్ అంటావు. లాస్ట్ ఇయర్ అది మొన్న కాదు, మొన్నలాగా మీకు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి బట్టలు తీసుకోలేదు నా గురించి. ఈ మంత్ లో ఈఎంఐ, కరెంట్ బిల్లు, మిల్క్ బిల్లు, వైఫై బిల్లు, ఇంకేవే బిల్లు, ఆ స్కూల్ బిల్లు ఒకటి ఉన్నది. నేను బట్టల బిల్లు ఎక్కడ పెట్టుకోవాలి తెచ్చి? నేను బిల్లు కాదు, నిన్ను పెళ్ళంరా. నాకు బట్టలు కొనిపిస్తే నువ్వు హస్బెండ్ ఎలాగవుతావు? మీ అమ్మని చూడు, మీ నాన్న ప్రతి ఫెస్టివల్ కి చీర కొనేసి ఇచ్చేవారు. అయ్యి బాబోయ్, అమ్మ టాపిక్ తీయద్దే బాబు. అమ్మ టాపిక్ తీసావనుకో ఏదో వరల్డ్ కప్ ఫైనల్ వెళ్ళిపోద్ది. ఇంక ఈ సీజన్ ఫైనల్, బిగ్ బాస్ ఫైనల్ ఎలాగ ఉంది అలా వెళ్ళిపోద్ది. తీయద్దు బాబోయ్, తీయద్దు. సరే సరే, ఈ గొడవ అంతా వదులు గాని ఒకటే సెట్ కొనిస్తా, సింపుల్ గా బెస్ట్ గా ఉంటది, సరేనా? ఓకే సెట్. దాని మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్, నెక్లెస్, ఇయర్ రింగ్, లిప్స్టిక్, బ్యాంగిల్స్, A few moments later. ఫుట్ వేర్, లిప్స్టిక్, రింగ్, అన్ని ఉంటది. రబ్బర్ బ్యాండ్, పూర్తిగా కాంబో సెట్. శాలరీ వచ్చిందంటే నువ్వేమో రోడ్డు మీద వెళ్ళి షాపులకి వెళ్ళి ఎంత మొత్తం రేటు షాపింగ్ చేస్తావు, అవి చేస్తావు, ఈ కొంటావు, అవి కొంటావు, ఈ కొంటావు. ఇంకా అసలు లెక్క అనేది ఏమీ ఉండదు. మీరు శాలరీ తీసుకొని వచ్చారు, నేను స్టైల్ తీసుకొని వస్తాను. సర్లే, బట్టలు కాదు, ఒక పని చేస్తా, నా శాలరీ మొత్తం నీకే హ్యాండ్ ఓవర్ చేసేస్తా. ఓకే ఓకే, సరిపోద్దా? సరిపోతుంది. వెరీ గుడ్ హస్బెండ్. నెక్స్ట్ మనము షూస్ గురించి మాట్లాడతాం.